నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేను పొగిడింది నువ్వు నా భార్యవని కాదు, ఈ కంపెనీ చైర్మన్ అని. అది గుర్తుంచుకో. వదినమ్మరా, నా లవ్వురా, ముట్టుకుంటే కందిపోయే మల్లె పువ్వురా. అలాంటి మీ వదినమ్మని పట్టుకోకుండా తీసుకురండ్రా అంటే లాక్కొచ్చి తోసేస్తారా? దెబ్బ తగిలిందా బంగారం? గంపలో కూర్చోబెట్టండి, పాలిథిన్ కవర్లో ప్యాక్ చేయండి. వద్దంటుందా? ఏం బుజ్జి? అది మ్యారేజ్ సెటప్, ఇది పెళ్లి కొడుకు గెటప్. అరవకు, అరిస్తే ఆయుష్ తగ్గిపోతుంది బంగారం. 3 ఏళ్లు నీ వెంట తిరిగాను, లవ్ అన్నాను, చీ అన్నావు, పెళ్ళన్నాను, తూ అన్నావు. 2 ఏళ్లుగా మాయమైపోయావు. రెక్కలు కట్టుకుని నీ కోసం గాలిస్తున్నా. ఇప్పటికి దొరికావు, ఇక వదిలిపెట్టను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మర్యాదగా పీటల మీద కూర్చుంటే జరిగేది మన పెళ్లి. కాదని రంకెలేస్తే జరిగేది నీ చావు. చైతే, ఎవడ్రా నువ్వు? తెలుసుకుని ఏం చేస్తావురా? నా పేరుని పచ్చబొట్టు పొడిపించుకుంటావా? పచ్చబొట్టు పొడిపించుకోవడానికి నేను నీ ఫ్యాన్ని కాదురా. సాంబా, అంబర్పేట సాంబా. నువ్వు నా ఫ్యాన్వి కాదు, నేను హీరోని కాదు. మాట్లాడుకుందాం. రేయ్, అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నావు. మర్యాదగా వెళ్ళిపో. మాట్లాడుకుందాం. రేయ్, మాట్లాడుకుందాం రా. రేయ్, నా గురించి నీకు తెలీదు. మాట్లాడుకుందాం అని చెప్పానా? రేయ్, ఆగండ్రా.
దెబ్బ పడితే కానీ నీ జ్ఞానోదయం కాదా? ఏంట్రా నీ ధైర్యం? అసలు ఇది ఎవరో తెలుసా నీకు? నా మనిషి గౌతమి, నా మనిషి. అంతవరకే నాకు తెలుసు. బలవంతంగా తీసుకొచ్చారు, మర్యాదగా వదిలేయండి. రేయ్, వదిలేయడానికి కాదురా తీసుకొచ్చింది, దీని మెళ్ళలో తాళి కట్టడానికి. వెళ్ళిపో. హ, వెళ్ళిపోవడానికి కాదురా వెతుక్కుంటూ వచ్చింది, గౌతమిని తీసుకెళ్ళడానికే. తీసుకెళ్తావా? నా లవ్వుని తీసుకెళ్తావా? తీసుకెళ్ళు. రేయ్, 3 ఏళ్ల లవ్వురా, 2 ఏళ్లుగా దీనికోసం వెతుకుతున్నాను. ఇది దొరికితే ఇలా వచ్చి అలా తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? గౌతమే రా. ఆగు క్రిష్, వీడు రాక్షసుడు, నిన్ను చంపేస్తాడు. వెళ్ళిపో ప్లీజ్. హ, గౌతమి ఏంటిదంతా? ఎవడు వీడు? క్రిష్ ప్లీజ్, నా వల్ల నువ్వు ప్రమాదంలో పడద్దు. నా మాట విని వెళ్ళిపో. ప్రమాదంలో పడింది నువ్వు. ఏం జరిగిందో చెప్పు. చెప్పు. వీడు 3 ఏళ్లుగా నన్ను ప్రేమించాడట. పెళ్లి చేసుకోమని వెంట పడ్డాడు. ఇష్టం లేదని తెగేసి చెప్పాను, అయినా వినలేదు. కానీ ఈ రోజు వీడి కంటపడ్డాను. మీ ఇంటికొచ్చి ఎవరు లేని టైం చూసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అయితే వదిలేసి వెళ్ళిపోనా? చూస్తూ నిన్ను వాడికి అప్పగించి వెళ్ళనా? రేయ్, అప్పగించి తీరాలి. ఇది నాది కాదని కాలు దువ్వి దీన్ని తీసుకెళ్ళినా 24 గంటల్లో ఇది నా పెళ్ళం అవుద్ది. 23 గంటల 59 నిమిషాల్లో నీ ఇల్లు వల్లకాడవుద్ది. సంబా, వద్దు సంబా, ప్లీజ్. క్రిష్ ప్లీజ్, నీకు దండం పెడతాను, వెళ్ళిపో. ఇది నా ప్రాబ్లం, నేనే చూసుకుంటాను. వీడు అనంత పని చేస్తాడు. దయచేసి నువ్వు ఇందులో తల దూర్చి ప్రాణాల మీదకి తెచ్చుకోకు, వెళ్ళిపో. గౌతమి ఏం మాట్లాడుతున్నావు? ఇష్టం లేని పెళ్లి చేసుకుని వీడికి తల ఉంచి జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటావా? వీడి ప్రాణాలు తీసైనా నిన్ను తీసుకెళ్తాను. క్రిష్, ఆవేశపడకు. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వీడికి తల ఉంచుతాను, తాళి కట్టించుకుంటాను, అంతేకాని నీకు ఏ మాత్రం హాని జరగడానికి వీల్లేదు. గౌతమి నీకు పిచ్చి పట్టిందా? కాదు, భయం వేస్తుంది. నా వల్ల నీకు నీ కుటుంబానికి ఎక్కడ హాని జరుగుతుందోనని భయం వేస్తుంది క్రిష్. అవును క్రిష్, ఒకసారి మీనాక్షి తప్పు చేసినందుకే నీ కుటుంబం మొత్తం చిక్కుల్లో పడింది. నువ్విప్పటికీ బాధపడుతూనే ఉన్నావు. మళ్ళీ నన్ను కాపాడమని నేను తప్పు చేయలేను. మిమ్మల్ని వీడి బారిన పడనివ్వను. ఆ రోజు నువ్వు వద్దన్నా, నీకిష్టం లేకపోయినా మీనాక్షి ఆ పాపిరెడ్డి కేసులో సాక్ష్యం చెప్పి వాణ్ణి జైల్లో పెట్టించి వాణ్ణి మీ కుటుంబానికే శత్రువుని చేసింది. వచ్చిన మీ కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. మీనాక్షిలా నేను కూడా మీ గురించి ఆలోచించకపోతే నాకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన మీకు అన్యాయం చేసిందాన్ని అవుతాను. నా కోసం మీరు ఈ గొడవల్లో తలదొరిస్తే వీడు పగతో మీ కుటుంబం మీద కక్ష కడతాడు. మీకు తీరని నష్టం జరుగుతుంది. అది నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో క్రిష్, వెళ్ళిపో, వెళ్ళిపో.
విన్నావు కదరా నా చిలక నీ ఫ్యూచర్ ఎలా చెప్పిందో? ఇక మూసుకొని దొబ్బే. వెళ్తాను సాంబా, కానీ వెళ్లే ముందు ఒక్క మాట. నా ఫ్యూచర్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఈ అమ్మాయిని వదిలేస్తే నువ్వు నా జోలికి రావు. కానీ గౌతమిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాక నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తలుచుకుంటే నీ మీద జాలేస్తుందిరా. నా మీద జాలేడివేంట్రా కింగు? అంబర్పేట కింగు. నువ్వు కింగ్వే సాంబా, నువ్వు రౌడీలోనే నెంబర్ 1 కింగ్వే. నువ్వు బయట 100 మందిని ఎదిరించగలవు, 100 మందిని భయపెట్టగలవు. కానీ ఇంట్లో మాత్రం నీ మాట వినే భార్య మాత్రం ఉండదు. రై ఎందుకుండదు? ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను కదా, గౌతమే నా పెళ్ళాం. అసలు పెళ్లి చేసుకునేది దేనికి? రేయ్ ఏంట్రో ప్రశ్న? పెళ్లి చేసుకునేది కాపురం చేయడానికి. సాంబా కాస్త బుర్రవాడు. నువ్వంటే ఇష్టం లేని అమ్మాయి, నువ్వంటే అసహించుకునే అమ్మాయి నీతో కాపురం ఎలా చేస్తుంది? ఎందుకు చేయదురా? ఎందుకు చేయదు? చెయ్యకపోతే ఊరుకుంటానా? గొంతు మీద కత్తి పెట్టి ఫస్ట్ నైట్ ఫినిష్ చేస్తే చచ్చినట్టు కాపురం చేస్తుంది. సాంబా సాంబా, నాకు తెలియక అడుగుతా. 3 ఏళ్లు ప్రేమించి 2 ఏళ్ల ఆ అమ్మాయి కోసం వెతికి ఇంత కష్టపడి పెళ్లి చేసుకుంటున్నది ఒక్కరోజు కాపురం చేయడానిక? అది కూడా బలవంతంగా. ఆ! ఏంట్రా ఏంట్రా కన్ఫ్యూజ్ చేస్తున్నావు? పెళ్లి చేసుకునేది లైఫ్ మొత్తం కాపురం చేయడానికి. మొదటి రోజు గడిస్తే చాలు మొత్తం సెట్ అయిపోద్ది. మరి 2వ రోజు? మళ్ళీ భయపెడతా. 3వ రోజు? రేయ్ అంబర్పేట సాంబా, తల మీద గన్ను పెట్టి కాపురం చేస్తాడు. 4వ రోజు? రేయ్ చంపేస్తా. అంటే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించలేదన్నమాట. రేయ్ ప్రేమించకపోవడం ఏంట్రా? పీకల దాకా ప్రేమించా. అదే నిజమైతే ప్రేమించిన అమ్మాయిని చంపేస్తానని ఎలా అంటావు సాంబా? ఆ ఆలోచన కూడా నీ మనసులోకి రాకూడదు. అలా వచ్చిందంటే నువ్వు గౌతమిని ప్రేమించింది అబద్ధం అయి ఉండాలి, లేదా నువ్వు నికార్సైన మగాడువైనా కాకుండా ఉండాలి. అన్నా వీడు కొత్త డౌట్ పుట్టిస్తున్నాడనా? డౌట్ కాదు సాంబా, ఇట్స్ అ ఫ్యాక్ట్. అస్సలైన మగాడు నీలా చేయడు. ఆలోచించు, నీకే ఆన్సర్ దొరుకుతుంది. చూడు సాంబా, నువ్వు రోజంతా బయట దాదాగిరి చేసి ఇంటికెళ్ళాక నువ్వంటే ఇష్టం లేని భార్య నీకు గ్లాసు మంచినీళ్ళు కూడా ఇవ్వదు. పైగా నిన్ను ఎదురుగా చూడలేక, నీతో కాంప్రమైజ్ అయి కాపురం చేయలేక నువ్వు తినే అన్నంలో ఏ విషయం కలిపెట్టిందనుకో, నీ పరిస్థితి ఏంటంట? అలా చేస్తుందటవా? ఇష్టం లేదు కదా సాంబా, వాళ్ళకి అంతకన్నా ఆప్షన్ ఉండదుగా. సాంబా, నీకు రావణుడు తెలుసా? ఎందుకు తెలీదు? భారతం 100 సార్లు చూశాను. సీతమ్మని ఎత్తుకుపోయాడు కదా, మా జాతే, నా రోల్ మోడల్. అది భారతం కాదురా, రామాయణం. రామాయణం అయితే ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు నెత్తికెక్కిన రావణుడు తల్లి లాంటి సీతమ్మని ఎత్తుకెళ్ళి లంకలో పెట్టాడు. కానీ సీతమ్మంటే మనసు పడ్డ రావణుడు ఒక్కసారి కూడా సీతమ్మని తలెత్తి కూడా చూడలేకపోయాడు. ఎందుకో తెలుసా? మెడలు పట్టేసి ఉంటాయేమో అన్నా. రేయ్ రా 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 రా. రే ప్లే గ్రౌండ్ మెడలు పట్టేసి కాదురా, సీతమ్మ తనకు తానే రావణుణ్ణి ఇష్టపడి పిలవాలని, అప్పటి వరకు దగ్గరకు కూడా వెళ్ళనని ఫిక్స్ అయ్యాడు. సీతమ్మ మనసంతా రాముడే ఉంటే
ఇంకా రావణుడిని ఎలా పిలుస్తుందిరా ఆ? అలాంటప్పుడు ఎత్తుకుపోవడం దేనికి? ముట్టుకోకుండా దూరంగా ఉండడం దేనికి? కమిట్మెంట్ రా, దాన్నే నికార్సైన మగతనం అంటారు. అసహించుకునే ఆడదాని నీడను తాకినా మాడిపోతామని రావణుడికి తెలుసు. అందుకే అలా ఫిక్స్ అయ్యాడు. రావణుడు రాక్షసుడేరా, కానీ రాక్షసుల్లో నంబర్ 1 మగాడు అనిపించుకున్నాడు. నీ రోల్ మోడల్ ఆ రావణుడే కమిట్మెంట్తో ఉంటే నువ్వెంత కమిట్మెంట్తో ఉండాలి? ఇప్పుడు చెప్పు, నువ్వు రావణుడిలా మగాళ్ళ ఉంటావా, లేక ప్రేమించిన అమ్మాయి మంచు కోరుకునే సాంబాలా ఉంటావా, లేక అటు ఇటు కాని ఉంటావా? ఇదంతా నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పలేదురా. ఇష్టం లేని మనిషితో కలిసి బతకడం ఎంత కష్టమో తెలిసిన వాడిని కాబట్టి చెప్పాను. ఇద్దరు మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసేది కాపురం రా. ఒక్కరు ఇష్టపడితే చాలు, అదే కాపురం అనుకుంటే అది నరకం రా. వ్యభిచారం చేసే ఆడది కూడా తన దగ్గరకు వచ్చే మగాడు ఆ క్షణకాలమైనా సరే తన మనసుకు నచ్చాలని కోరుకుంటుంది. అలాంటిది జీవితాంతం కాపురం చేసే ఆడది నువ్వు నచ్చకుండా ఎలా కాపురం చేస్తుంది అనుకున్నావురా? వద్దు బ్రదర్, వద్దు. నాకిలాంటి భార్య వద్దు. నేను ఆ నరకం చూడలేను. ప్రేమించిన అమ్మాయి మంచి కొరుకునే సాంబాలా ఉంటాను, నాలాగే ఉంటాను. ఒక్క నిమిషం. తీసుకెళ్ళు బ్రదర్, తీసుకెళ్ళు. గౌతమిని తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. నువ్వు మగాడివిరా సాంబా. పద గౌతమి. ఇది మామూలు ఆడది కాదురా. పాపిరెడ్డి మామ ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు. కానీ ఇది మాత్రం రాజకీయాల్లోకొస్తే ప్రైమ్ మినిస్టర్ అయినా ఆశ్చర్యం లేదు. ఏం నాటకవాడిందిరా. అన్నా, ఇది నాటకం అని నువ్వు అన్నావు, వాడు గట్టి కొట్టిండన్నా. పాపం, ఇది డ్రామా అని వాడికి తెలియదు కదరా. పిచ్చోడు తెగ లెక్చర్ ఇచ్చాడు. కోడలి కోసం కన్న కొడుకు మీద కన్నెర చేశారు.
ఈ సమస్యకి విడాకులే పరిష్కారం అని నమ్మాను. విడాకుల కాగితాలు నీ ముందుంచాను కాబట్టి నిన్ను సంతకం పెట్టమంటున్నాను. చైర్మన్ గా ఆయనకు నచ్చాను, భార్యగా కూడా నచ్చుతాను. అది ఈ జన్మలో జరగని పని.